హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అంశు వ్లాగ్స్. నేను ఈరోజు రసగుల్లాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ షార్ట్ వీడియోలో స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి. పన్నీరు మనం బయట నుండి అయినా తెచ్చుకోవచ్చు, ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన దాంతోనే చేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మన చేతి మణికట్టు యూజ్ చేసి మనం మెత్తగా స్మాష్ చేసి తర్వాత ఇలా ఉండలాగా చుట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఎంత మెత్తగా ఉండాలంటే దానిలో అస్సలు అది ఉండగా అస్సలు ఉండకూడదు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. పిండిలాగా అయిపోవాలన్నమాట. అంత మెత్తగా మణికట్టుతో మొత్తాన్ని కూడా కదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న బాల్స్, మీకు ఎంత వీలైతే అంత చిన్న బాల్స్గా చుట్టుకోవాలి. వీటిని మనము షుగర్ వాటర్లో వేసి బాయిల్ చేస్తాం కదండి, అప్పుడు ఆటోమేటిక్గా అవి పెద్ద సైజు పెరుగుతూనే ఉంటాయి. మనం ముందుగానే పెద్దగా చుట్టుకున్నామంటే అవి ఇంకొంచెం పెద్దగా అయిపోతాయి. అండ్ చుట్టేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేసి చుట్టకూడదు, ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యేలా ఉంచాలి. అలా అని లూజ్గా మనం చుట్టామంటే క్రాక్స్ అయితే వచ్చేస్తాయి. అవి ఏమీ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వెడల్పుగా ఉండే బౌల్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. ఎందుకు వెడల్పుగా ఉండాలంటే మనం వేసే బాల్స్ అనేవి చాలా పెద్దగా అవుతాయి. సో వెడల్పుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా అది వాటర్లో షుగర్ కూడా యాడ్ చేసి బాయిల్ అవనివ్వాలి. ఈలోగా మనమైతే ఇలాచి అలాగే అందులోకి షుగర్ని యాడ్ చేసి ఫ్లేవర్ కోసం అన్నమాట. ఫ్లేవర్ కోసం మనం ఇలాగా దంచి సైడ్కి పెట్టుకోవాలి. కొంచెం షుగర్ యాడ్ చేసి ఇలాచి దంచడం వలన ఈజీగా అయిపోతుంది. ఈ చిన్న వాటికి మనం మిక్సీ వేయలేం కదా, అందుకని చెప్పి ఈజీగా అయిపోతుందని షుగర్ కూడా యాడ్ చేసి దంచి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనము ఇలాచీ ఫ్లేవర్ని అనమాట యాడ్ చేసేసుకోవాలి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చుట్టు పెట్టుకొని ఉంచుకున్న ఈ రసగుల్లా బాల్స్ అనేవి ఒక్కొక్కటిగా తినడానికి కాదండి, షుగర్ వాటర్లో వేసుకోవాలి. అయితే మనం ఈ షుగర్ వాటర్ అనేది నార్మల్గా మనం పాకం ఏమి పట్టనవసరం లేదు కనుక మెజర్మెంట్ ఏం అవసరం లేదు. మీరు తీసుకునే షుగర్ అంటే మేము ఎక్కువ తింటామంటే ఎక్కువ, తక్కువ తింటామంటే తక్కువ వేసుకొని చేసేసుకోవడమే. పాకం లేదు కనుక సో ఈజీ అనమాట. నేను స్టార్టింగ్లో మీకు వెడల్పుగా ఉండాలని చెప్పాను కదండి, ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేసేటప్పుడు ఎంత గ్యాప్ ఉందో లాస్ట్ పిక్లో ఎంత టైట్గా అయిపోయాయో మీరే గమనించవచ్చు. ఇవి స్పేస్ ఉండడం వలన పెద్దగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్పేస్ లేకపోతే అవి పెద్దగా అవ్వవు, సిరప్ అనేది లోపలికి పీల్చుకోవు. అయితే బాగా బాయిల్ అయ్యాక పెద్దగా అవుతాయి. వీటిని బాగా జ్యూసీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అలాగే వాటర్లో ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి.